ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇది కొన్నేళ్ల నుంచి నడుస్తూనే ఉంది. ప్రస్తుతం కూడా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ విషయం పక్కన పెడితే 2024లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ను ముఖ్యమంత్రిగా చూడొచ్చని అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబుకు కూడా వారి ఆశలను ఇంకాస్త ఎక్కువగా చూపిస్తూ పవన్ను పొగడ్తలతో ముంచెత్తారు. అయితే చంద్రబాబుది నాంచుడు ధోరణి అని అందరికీ తెలిసిందే. అయితే అందుకే సీఎం సీటు షేరింగ్ పై బాబు ఎప్పుడూ ప్రస్తావించలేదు. దీంతో జన సైనికులు కూడా పవన్ సీఎం అవుతారని గంపెడ ఆశలు పెట్టుకున్నారు. అయితే జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానుల ఆశ, నమ్మకంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నీళ్లు చల్లారు అనే కంటే జనసేనను లోకేష్ చావు దెబ్బ తీశారని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. సీఎం పదవి గురించి తాను, చంద్రబాబు కూర్చొని మాట్లాడుకుంటామని కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. పవన్ కంత సీన్ లేదని, సీఎంగా చంద్రబాబే ఉంటారని లోకేష్ పరోక్షంగా తేల్చి చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనతో ఓట్లు, సీట్లు పంచుకుంటున్నారని, అదే రీతిలో సీఎం పదవిని కూడా పంచుకుంటారా అని జర్నలిస్ట్ లోకేష్ను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా చాలా కాన్ఫిడెంట్గా లోకేష్ సమాధానం ఇచ్చారు. లోకేష్ మాట్లాడుతూ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడే సీఎం, అందులో రెండో ఆలోచనే లేదని లోకేష్ తెలిపారు. అంతేకాక సమర్థవంతమైన నాయకత్వం కావాలని పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు చెప్పారని లోకేష్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుభవం ఉన్న నాయకత్వం చాలా అవసరమని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారని లోకేష్ తెలిపారు. మా అందరి మాట కూడా అదే అని లోకేష్ సీఎం సీటు గురించి స్పష్టం చేశారు. లోకేష్ వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు, నేతలు మండిపడుతున్నారని టాక్. సీఎం పదవికి పవన్ను కనీసం పరిగణలోకి తీసుకోకుండా ఎలా మాట్లాడతారని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలబడిన మాజీ మంత్రి హరిరామ జోగయ్య లోకేష్ వ్యాఖ్యలతో సీరియస్ అయ్యారు. అంతేకాక ఇంకా యాచించే స్థితేనా అంటూ పవన్ కళ్యాణ్ని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం అయితే మరి పవన్ సీఎం కావాలని కలలు కన్న జనసేన కార్యకర్తలు, అభిమానుల కలలు ఏం కావాలి అని ఆయన ప్రశ్నించారు. ఇలా హరిరామ జోగయ్యతో పాటు జనసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారనేది పవన్కి ముందే తెలుసని టాక్ వినిపిస్తోంది. కేవలం తాను ఎమ్మెల్యే అయ్యేందుకే తాను సీఎం కాలేనని తెలిసిన కార్యకర్తలను మభ్యపెడుతూ వస్తున్నారని, లోకేష్ వ్యాఖ్యల కంటే ముందే పవన్కి తాను సీఎం కాదనే విషయం తెలుసని టాక్ వినిపిస్తోంది. ఆ మేరకు పవన్ టీడీపీతో ఒప్పందం చేసుకోవడంతోనే లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారనే మరో వాదన వినిపిస్తోంది. అయితే తనను నమ్ముకున్న వారిని మభ్యపెట్టేందుకే తాను అవకాశం వస్తే సీఎం పదవిని తీసుకుంటానని చెప్తూ వచ్చారనే పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా తన సామాజిక వర్గం వారిని, అభిమానులను మభ్యపెడుతూ వస్తున్న పవన్ను లోకేష్ తన వ్యాఖ్యలతో ఇరికించారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఎన్నికల నాటికి వీరి కూటమి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇలా తన వ్యాఖ్యలతో పవన్ను, జనసేన అభిమానులను